ఇక రెండో విషయం ఏంటంటే ఇవాళ మారోజు వీరన్న వర్ధంతి. మారోజు వీరన్న ఇప్పుడు మనం ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అనుకుంటున్నాం కదా, ఆ రోజుల్లోనే మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల పార్టీ అని పెట్టిండు ఒకటి. ఓకే, భారత సంయుక్త రాష్ట్రాల పార్టీ అని పెట్టిండు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కుల సంఘాలను కూడగట్టిండు. అన్నట్టు కుల సంఘాలను కూడగట్టి అత్యంత ప్రభావవంతమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిండు మారోజు వీరన్న. చాలా మంది చెప్తా ఉంటారు మేము చేసినాము, వీలుగా చేసింది బెల్లి లలిత, మారోజు వీరన్న, వీళ్ళు అసలైనటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరిని రాజ్యం చంపేసింది. 1947లో 97లో ఇక్కడ బెల్లి లలితని గద్దర్ ఆధ్వర్యంలో ఇక్కడ భువనగిరిలో తెలంగాణ జనసభ పెట్టిరు. సూర్యాపేటలో మారోజు వీరన్న పెట్టిండు. సో ఇట్లా మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మారోజు వీరన్నను అప్పటి ప్రభుత్వం పట్టుకపోయి మరీ ఎన్కౌంటర్ చేసి చంపింది. బెల్లి లలితను 17 ముక్కలుగా నరికిపించింది. ఇక్కడ ఈ వర్గాల నుంచి వాయిస్ రేజ్ చేస్తున్నటువంటి ఈ మహబూబ్ నగర్ ఎర్ర సత్యం అన్నను స్కూల్ ఓపెనింగ్ కాడికి పోతే ఆడ చంపి. ఈ చంపిన వాళ్ళంతా ఎవరు? వీళ్ళని చంపిన వాళ్ళంతా ఎవరు? చంపించిన వాళ్ళు ఎవరు? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి అధిపతులుగా ఎవరున్నారు అప్పుడు? వీళ్ళే. ఎవరైతే మా ప్రభుత్వాలు కూలిపోతాయని వీళ్ళ వల్ల భావించారో వాళ్ళే చంపించారు. చనిపోయిన వాళ్ళంతా బీసీలే. చనిపోయిన వాళ్ళంతా బీసీలే. కోనపూరి రాములు ఎవరు? బీసీ కాదా? సాంబశివుడు బీసీ కాదా? బెల్లి లలిత యాదవుల బిడ్డ కాదా? మారోజు వీరన్న విశ్వకర్మ కాదా? ఇటు ఈయన ఎవరు? ఎర్ర సత్యం అన్న ముదిరాజు కాదా? ఇట్లా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఈ రాజ్యం. వీళ్ళ చరిత్రను ఒక్కసారి తొంగి చూస్తే వీళ్ళు ప్రభుత్వాలను మార్చేటువంటి శక్తిగా మారేటువంటి సమయంలో వీళ్ళని చంపారు. నేను అడుగుతా ఉన్నా బీసీ సమాజాన్ని, మీకోసం ఇంకెంతమంది చచ్చిపోవాలన్నాయా? మీరు మేల్కొని ఇంకెన్నడు మేల్కుంటారు? ఎంతమంది చచ్చిపోతే మీరు ఇంకా మేల్కుంటారో చెప్పండి. ఇలా మారోజు వీరన్న వర్ధంతి. మారోజు వీరన్నను అప్పటి ప్రభుత్వం పట్టబగటీలు పట్టుకపోయి మరి కరీంనగర్ ఏరియాలో కాల్చి చంపింది. మారోజు వీరన్న వల్ల ఎవరికి ప్రమాదం ఉంది? ప్రమాదం ఉంది ఆ రోజు ఉన్నటువంటి పాలకులకు. వాళ్ళు పసిగట్టిరు. ఆ రోజు పాలకులు ఇది పసిగట్టి ఆయనను చంపారు. బెల్లి లలితక్క గురించి వేరే స్టోరీ కాదు. బెల్లి లలితక్క ప్రభావంతో మాధవరెడ్డి ఓడిపోయేటోడు చుక్కలు కనిపించినాయి జనసేపట్ల. అటువంటి పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేశారు నల్గొండ జిల్లాలో. వీళ్ళని పొట్టన పెట్టుకుంది ఎవరంటే ఇప్పుడు వీళ్ళే వీళ్ళని పొట్టన పెట్టుకున్నటువంటి వర్గం. ఈ వర్గం రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం ఏ వర్గాలకైతే న్యాయం జరగాలని ఎవరైతే కొట్లాడారో వాళ్ళని పొట్టన పెట్టుకుంది. నేను అడుగుతా ఉన్న బీసీ సోదరులారా, ఇప్పటిదాకా మనం యువసేనలు, శివసేనలు, ఈరెడ్డి గారికి, ఆరావు గారికి అన్న సైన్యము ఈ పెట్టుకుంటారు కదా. ఇంకెన్ని రోజులు చావాలి? ఎంతమంది చావాలి? మీకోసం, మీ మేల్కొల్పు కోసం ఎంతమంది చావాలి? పోషమ్మకు బోనాలు చేస్తే ఒక్క ఏటను బలిస్తారు. ఇలా వేల మంది బలి అయిపోయినా కూడా ఇంకా మీలో మేల్కొల్పు రాకపోతే ఎవరి కోసం చావాలి ఈ సమాజం? వాళ్ళకి భార్య పిల్లలు లేరా? వాళ్ళ బతుకులు లేవా? వాళ్ళకి జీవితాలు లేవా? వాళ్ళకి ఆశయాలు లేవా? మీకోసమే కదా, మన కోసమే కదా వీళ్ళంతా. తెలుసా మారోజు వీరన్న? ఇలా నేను మన విశ్వకర్మ సోదరులను అడుగుతా ఉన్నా, మారోజు వీరన్న, ఏ మారోజు వీరన్న అయితే తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం కావాలని దశాబ్దాల క్రితం గర్జించిండో అదే విశ్వకర్మ కులంలో పుట్టినటువంటి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి పెట్టిండు. అక్కడ శ్రీకాంతాచారి మరి ప్రాణం పోయింది మారోజు వీరన్నది. జీవితాంతం పోరాటం చేసినోడు జయశంకర్ సారు. ఆత్మ బలిదానం చేసుకుంది శ్రీకాంతాచారి. మరి విశ్వబ్రాహ్మణులారా, విశ్వకర్మలారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర ఎంతో తెలుసు కదా. వీళ్ళు కాదా? అర్థమైతలేదు. వీళ్ళు బలిదానం చేసుకుంటే మీరు ఎవరికి చేయగొడుతున్నారు? ఇలా ఎవరికి చేయగొడుతున్నారు? రెడ్డి గారి పార్టీకి, రావు గారి పార్టీకి జై కొట్టుకుంటా
వీళ్ళు ఎవరి కోసం చచ్చిపోయారు? మీరు వీళ్ళకి చేయి కొడతారని కూడా వీళ్ళు ఎందుకు చచ్చిపోరు? మనమే అమ్ముడు పోతామని తెలిస్తే వీళ్ళ ఆత్మ బలిదానాలు ఎందుకు చేస్తుంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎర్ర సత్యమన్న ఈ మహబూబ్ నగర్ జిల్లా కోర్టు కాడ ఎంతమంది ఉంటుండో ఆయన ఇంటికాడ అంతమంది ఉంటుండే. ఎర్ర సత్యంని చూస్తే ఒకరోనికి ఇట్లా తడిసి ఏర్లై పారేది, ఒక్కడు కుయ్కుమనలే. ఎర్ర సత్యం అన్న బుల్లెట్ బండి వేసుకొని వెళ్తే అగ్రవర్ణాలు 6 అడుగులు తడుపుకొని కింద పడుకొని దాచుకునేటి. అంత బిడ్డ ఇగో గుర్తుపెట్టుకోరి, శాశ్వతంగా బతకడానికి రాలే. ఎవడైనా ఎప్పుడైనా చచ్చిపోయేదే, కానీ సావుకో అర్థం ఉండాలి, ఓ అర్థం ఉండాలి. వట్టిగా చచ్చిపోవడానికి వీల్లేదు. నేను బీసీ ప్రజలారా అందుకే చెప్తా ఉన్నా, ఇక్కడ వీళ్ళని చంపింది వాళ్ళే, మళ్ళీ వీళ్ళ వర్ధంతులు జయంతులు చేసేది కూడా వాళ్ళే. చూసుకోరిగా ఇక్కడ పోలీస్కి ఇష్టన్నా తుపాకీ పెట్టి కాల్చుకొని చచ్చిపోయింది. పోలీస్కి ఇష్టన్నా ముదిరాజులకు ఏమైనా ఉన్నదా? మళ్ళీ ఆలోచిస్తురా ముదిరాజులకు. ఇక్కడ పోలీస్కి ఇష్టన్న తుపాకీ పెట్టుకొని చచ్చిపోయిండు, తుపాకీ కాల్చుకొని చచ్చిపోయిండు తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రం వస్తే నా ముదిరాజు బిడ్డలకు ముఖ్యమంత్రి అవుతాడేమో మంత్రి అవుతాడేమో అని చచ్చిపోయిండు. మా బతుకులు మారుతాయేమో మా పేదోళ్ళే అనుకోడు. కానీ పోలీస్కి ఇష్టన్న వర్ధంతి కూడా దొరలే చేయబట్టే. ఆత్మ బలిదానాలు చేసుడు బంజేరి ఎవరి కోసం చావాలి? బతుకుంటేనే పోరాటం చేయగలుగుతాం. అందుకోసమే బీసీ ప్రజలారా, బెల్లి లలిత వర్ధంతి ఈ నెల 26 ఉన్నట్టుంది. ఇలా మారోజు వీరన్న వర్ధంతి, ఇలా విశ్వకర్మ సోదరులారా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ సోదరులారా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మారోజు వీరన్న ఫోటో పెట్టి దండేసి ఒకసారి దండం పెట్టిరా. మన జాతుల కోసం నిలబడ్డాడు. మీరు గొప్పోలాయా? మా మంచిని కోరుకున్నారా? మా బీసీ ప్రజల మంచిని కోరుకున్న జాతి మీది గొప్పోళ్ళు. మా ప్రజలకు అలవాటు చేయండి. ఎక్కడికక్కడ ఇవాళ విశ్వబ్రాహ్మణులు ఎవరైతే మిత్రులు ఉన్నారో మారోజు వీరన్న ఫోటో పెట్టి దండేయండి బాయ్, దండేయండి. అన్ని ఊర్లలో ఉన్నారు కదా, అన్ని ఊర్లలో ఉన్నారు. ఇలా నేను మా మల్లన్న టీంకి చెప్తా ఉన్నా, బీసీ సోదరులకు చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా మారోజు వీరన్న ఫోటోలు పెట్టి దండేసి నివాళులు అర్పించండి. ఆ మహనీయునికి ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి కదలండి. అయితే ఇవాళ నేను కరివిరాల కొత్తగూడెం పోయేది ఉండే, కానీ ఇటు బెల్లి లలితక్కది కూడా 26కు ఉంది కాబట్టి 2 కలిపి ఒకే వేదిక మీద చేద్దామనేటువంటి నిర్ణయంతో అక్కడికి విరమించుకోవడం జరిగింది. గొల్లకుర్మ బిడ్డ. అందుకోసమే సోదరులారా, బీసీ సోదరులారా, మీరు ఇన్ని బడ్జెట్ లెక్కలు చెప్తా ఉన్నా, రాజకీయంగా ఎట్లా దోపిడీ జరిగిందో చెప్తా ఉన్నా, ఇటు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎట్లా కొట్టుకపోతా ఉన్నారు, హాస్పిటల్ లెవెల్, ఇంజనీరింగ్ కాలేజ్ లెవెల్, ఈ పదవులను ఎవరికి పోతా ఉన్నాయి, ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా ఆన్న సైన్యం ఎవరికి నువ్వు భయపడుకుంటా వచ్చేది? భయపడకుండా నిజంగా పిరికి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లైవ్ చూస్తున్నటువంటి బీసీలకు చెప్తా ఉన్నా, ఓన్లీ బీసీలకే, పిరికోళ్ళు ఎవరన్నా ఈ లైవ్ చూస్తే దయచేసి చూడకురి బాయ్సా. పిరికి వాళ్ళు ఉండి కేవలం ఇంట్లో కూర్చొని కనీసం నీ జాతుల గురించి ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించకపోతే ఈ లైవ్ తక్షణమే వెళ్ళిపోండి. నేను చెప్తా ఉన్నా కదా, ధైర్యవంతులు మాత్రమే ఇవి చూడండి, ధైర్యం ఉన్నోడు మాత్రమే మాట్లాడండి, ధైర్యం ఉన్నోడు మాత్రమే చర్చకు పెట్టుకోండి. ఇవన్నీ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఒక ఆయన ఇంటికాడ కూర్చొని నువ్వు కొట్టానా నేను చూసుకుంటా, ఈ రాడు ఇట్లా పెట్టి ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఓ లైక్ కొడతాడు. సరే అది కొట్టినా సరే కానీ కొంతవరకు ఉండాలి, లోపల ఉండాలి కదా. వాళ్ళు ఎంత ప్రణాళికబద్ధంగా వీళ్ళని చంపుకుంటూ వచ్చిరు చూడు, ఎంత ప్రణాళికతో చంపుకుంటూ వచ్చిరు వీళ్ళందా. అరే నయీం అనేటోడు రెడ్డి గారి గురించి నయీం అయిండు, ఇంకో రెడ్డి గురించి మర్డర్ అయిండు. మన ఏళ్ళు తీసి మన కంట్లో పెట్టుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమమే జరిగింది. అందుకే తీన్మార్ మల్లన్నని ఎవరైనా బీసీలు తిడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే తిట్టే నా ఓడే తిట్టాలని. ఆ గాంధీ భవన్లో కూర్చొని ఆ బుడ్డ పొరగాలతో ఎప్పుడో ఒకటి చెప్పిస్తుంటారు కదా, వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటా.
క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.